ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డలు, అలాగే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేని వారు కూడా కొన్ని మాటలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి బిడ్డలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుని ప్రేమతో నింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. కానీ కొంతమంది, నేను 2020 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలామందిని. నేను 2011 జైల్లో దేవుణ్ణి తెలుసుకున్నాను. 2012లో బ్యాప్టిజం తీసుకున్నాక 2019, 20 వరకు కూడా నేను క్రైస్తవులకి, దేవుడి బిడ్డలకి దేవుడి ప్రేమని ఎలా ప్రకటించగలను? ఎందుకంటే దేవుడి ప్రేమను తెలిసిన వాళ్ళకి దేవుడి ప్రేమను ఎలా ప్రకటించగలను? దేవుడి ప్రేమ తెలియని వారికి ప్రకటించాలని అనుకునేవాడిని. కానీ 2020 నుంచి దేవుడి బిడ్డల్లోనే చాలామంది కుటుంబాల్లో, ఇది వీడియో ఆల్రెడీ సేవకులు చూస్తున్నారు, బిలీవర్స్ చూస్తున్నారు, సాక్షులు చూస్తున్నారు, బ్రదర్స్, సిస్టర్స్. నేను చెప్పేది సత్యం. మీరు కూడా దైవ సేవకులుగా మీ యొక్క సంఘాల్లో ఎలాగున్నారో మీకు తెలుసు. దేవుడు బిడ్డలుగా బ్రదర్స్ మీరు సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుడు పని చేస్తున్నారు, మీకు కూడా తెలుసు. చాలామంది దేవుడు బిడ్డలు మీ కుటుంబాల్లో కూడా ఎలాగున్నారు. ఎందుకంటే పైకి ప్రేమించినట్టు నటిస్తున్నారు చాలామంది. అయితే 100%కి 10% దేవుడి బిడ్డలు యథార్థంగా బ్రతుకుతున్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి రాడని దేవుడు మాట్లాడాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని ఎవరు పిలుస్తారంటే దేవుడి బిడ్డలే. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు దేవుడు, అక్రమము నిండిపోవడం వల్ల ప్రేమ చల్లారిపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరికి ప్రేమ చల్లారిపోయింది? దేవుడి బిడ్డలకే ప్రేమ చల్లారిపోయిందండి. ఎందుకంటే ప్రేమ చల్లారిపోయిందంట. ఈ మాట కేవలం దేవుడి బిడ్డలకే. ప్రేమ చల్లారిపోయి తల్లిదండ్రులు ప్రేమించడం లేదు, క్రైస్తవులు భర్తను ప్రేమించడం లేదు, భార్యను ప్రేమించడం లేదు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, వారికి విచ్చలవిడిగా వదిలేస్తున్నారు వాళ్ళని. పైకి మాత్రం భక్తుల చలమని చాలామంది చర్చికి వెళ్తున్నారు, కానుకలు వేస్తున్నారు, చక్కగా క్రైస్తవుణ్ణి నేను అని బైబిల్ పట్టుకొని సాక్ష్యాలు చెప్తున్నారు. నేనంటాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీరు కానీ మీ హృదయంలో ప్రేమ లేకపోతే, అది యథార్థమైనది కాకపోతే, మీరు ఎన్ని కానుకలు వేసినా, ప్రతి ఆదివారం చర్చ్ మిస్ అవ్వకుండా వాక్యం విన్నా, సభలకు వెళ్ళి వాక్యాలు విన్నా, గృహకూడికలు చేసుకున్నా, ఎంత సేవ చేసినా దేవుణ్ణి మీరు చూడలేరు. ఎందుకంటే ప్రేమ మరణమైనంత బలమైనది, ఈశ పాతాళమైనంత కఠోరమైనదని దేవుడు పరమగీతంలో 8:6లో ఉన్నది. దయచేసి ప్రేమను చల్లార్చుకోకండి. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము ప్రాణము మట్టిలో కలిసిపోతే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. పుట్టుక మరణము ఆదికాండము 2:7 ప్రకారం, ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం పుట్టుక మరణం కోసం రాసి ఉంది. మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి కొరకు యథార్థంగా బ్రతికి, ఇప్పుడు ఈ వాక్యం ఒకటి చదువుతున్నాను, గలితీయులు 5వ అధ్యాయంలో 22వ వచనం చదువుతున్నాను. దేవుడి బిడ్డలకు కానీ ఈ వాక్యంలో ఉన్నట్టు లేకపోతే ఖచ్చితంగా వారు దేవుణ్ణి చూడలేరు. గలితీయుల్లో 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ. ఫస్ట్ది ప్రేమ. ప్రేమ నీలో లేకపోతే, దేవుణ్ణి తెలుసుకొని కూడా నువ్వు తల్లిదండ్రులు ప్రేమించకపోతే, దేవుణ్ణి తెలుసుకొని కూడా నీ భర్తను ప్రేమించకపోతే, దేవుణ్ణి తెలుసుకొని కూడా నీ భార్యను పట్టించుకోకపోతే, దేవుణ్ణి తెలుసుకొని కూడా మీ తల్లిదండ్రులు ప్రేమించక, మీ పిల్లల్ని ప్రేమించక, ఎదుటివారిని కించపరుస్తూ, కులాల కోసం చూస్తూ, ఎక్కువ తక్కువ, డబ్బున్నోడు పేదోడు అని మీలో కానీ అలాంటి గుణం ఉంటే, నేనంటాను మీలో దేవుని ప్రేమ కాదు, లోకంలో ఉన్నవాడి ప్రేమ. ఆడైతే అన్ని ఏలెత్తి చూపిస్తాడు, వీడు ఆ కులం రా, వీడు ఈ కులం రా అని. దేవుడికి అది లేదు, అందరూ సమానులే. ఎందుకంటే అందరిలో ఉన్న దేవుడు అందరినీ నడిపించాలని, అందరినీ రక్షించాలని ఆ దేవుని విడిచి భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు. లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు కూడా వారిలో కోపాలు, ద్వేషాలు, కక్షలు, కలహాలు, అసూయ,
శత్రుత్వం, ఇలాంటివన్నీ ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి, యథార్థంగా బ్రతుకుతున్న వారికి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి చక్కగా మంచిగా బ్రతికి దేవుని వాక్యం వింటూ శ్రద్ధ కలిగిన జీవితానికి దేవుడు అంటాడు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, ప్రేమ. ఆత్మఫలం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ప్రేమతో జీవిస్తాడు గనక ప్రభు అంటాడు, నా బిడ్డలకు కావలసినవి అక్కర్లని నాకు తెలుసు అని మత్తయి సువార్త 6:8 ఉన్నది. ఎందుకంటే వారు దేవుడు రాజ్యాన్ని వెతుకుతారు. ఎందుకంటే దేవుడు బిడ్డలకు చెప్పాడు, మీరు దేవుడు రాజ్యాన్ని వెతకండి, అన్యులకు చూడొద్దు, వాళ్ళన్నిటి కోసం చూస్తారు, మీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. మత్తయి సువార్త 6:31 మీరు చదువుకోవచ్చు. అలాగే ఈ గలితీయులు మరి 5:22 ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఈరోజు సంతోషము సమాధానం మనకున్నదా? ఎవరన్నా చెప్పిన మాటలు శ్రద్ధ కలిగి ఓపికతో వినకంట రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది. సమాధానం ఉండదు. సమాధానం లేనివాడికి ప్రేమ ఉండదు. ప్రేమ లేనివాడికి సహించే గుణం ఉండదు. ఇది వాస్తవం. సమాధానం. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను కించపరిచినా, అవమానించినా, నిందించినా, ఒకళ్ళ నీ మీద కలబడినా దీర్ఘశాంతం అంటే శాంతముతో ఉండాలి, శాంతితో ఉండాలి. ఎన్నో మాటలు ఈ చెవికి వినిపిస్తుంటాయి. అందుకే దేవుడు మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవి గలవాడు వినుగాక అన్నాడు. మీరెంతమంది ఈ మాటలు వింటున్నారు? అందరితో నేను మాట్లాడుతుందల్లా ఒకటే, దీర్ఘశాంతం నీకు లేకపోతే నువ్వు చేసే భక్తి పాడైపోతుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా ఆత్మీయ బిడ్డలు, చాలామందికి బ్యాప్టిషన్ ఇచ్చాను. నా ఆత్మీయ బిడ్డలకి ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎంతోమందికి సువార్త ప్రకటించాను. నా ఆత్మీయ బిడ్డలుగా ఉండి ఈరోజు కూడా నాకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటూ యథార్థంగా బ్రతుకుతున్న నా ఆత్మీయ బిడ్డలు కూడా ఈ వీడియో చూస్తే మీకు నేను చెప్పేదల్లా ఒకటే, ఎవరికి అన్యాయం చేయకండి. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి బతకండి. దేవుడు మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. అలాగే ప్రతి మనిషికి దీర్ఘశాంతం కావాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, దీర్ఘశాంతం నీకున్నదా? దేవుడు అడుగుతున్నాడు, వాక్యం ద్వారా అడుగుతున్నాడు. శాంతంతో నువ్వు జీవించగలుగుతున్నావా? ద్వేషంతో ఉన్నావా, శాంతంతో ఉన్నావా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. దీర్ఘశాంతం. దయాలత్వం. దయ ఉన్నదా ఎదుటిపై? అంటే మన సంఘాల్లోనే ఒక పేదవాడు ఉన్నాడు, పాపం ఆయనకి ఏమీ లేదు. ఒక పేదరాలు ఉంది, ఆయనకి ఏమీ లేదు. వాళ్ళకి సహాయం చేసే దయ ఉందా నీకు? మన బండి మీద వెళ్తుంటే పేదవారు ఎంతోమంది ఎదురవుతుంటారు. అవకాశం ఉండేటప్పుడు ఆ పేదవారికి సహాయం చేసే గుణం ఉందా? మనం సంపాదించేది మన కుటుంబమే తినేస్తే అది కరెక్టా? మన సంపాదనలో ఎదుటివారికి, పేదవారికి, ఎవరు లేని వారికి రేషన్ ఇస్తూ, అంటే మీ ప్రాంతంలో ఉన్న వారికి, పేదవారికి అన్నం పెడుతూ, భోజనాలు పెడుతూ, వస్త్రహీనులు ఉంటే వస్త్రాలు ఇవ్వడం. అన్ని కాలాల్లో, ఎండాకాలం, వర్షాకాలంలో పాపం వారికి రోడ్ల మీద అనాథులు ఉన్నారు, చలితో వణికిపోతూ ఉంటారు. వారికి కనీసం ఒక రగ్గు, ఒక దుప్పటి కప్పగలిగామా? ఎండాకాలంలో దాహం, మనం ఉండలేక ఇంట్లో ఐస్ వాటర్ తాగేస్తూ ఉంటాం. వాళ్ళు ఎండాకాలం మలమల మాడిపోతూ ఉంటారు. వారికి కనీసం వాటర్ బాటిల్ ఇవ్వగలిగామా? ఆకలితో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. చలికాలంలో, మామూలు కాలాల్లో కూడా, ఏ కాలంలో ఆకలితో పిల్ల తల్లిలు కనిపిస్తూ ఉంటారు. గ్రుడ్డివారు, మూగవారు, కుంటివారు కనిపిస్తూ ఉంటారు. వారికి అన్నం పెట్టగలుగుతున్నామా? సహాయం చేయగలుగుతున్నామా? కనీసం వారిపై ఉన్న దయ, దేవుడు నీపై దయ కలిగి నిన్ను రక్షించుకున్నాడు కదా. నువ్వు ఘోరమైన పాపిగా జీవిస్తున్నప్పుడు నిన్ను చూసి నిన్ను రక్షించుకున్నాడు, నీపై దయ చూపించాడు కదా. కనీసం ఎదుటివారిపై దయలత్వం అంటే దయగలిగే మనసు నీకుందా? ఒకసారి పరీక్షించుకోండి. దయలత్వం. తర్వాత మంచితనం. ఈ ఈ ఈ వాక్యం అంతా చదువుతున్నాను చూడండి. మంచితనం. ఇక్కడ నుంచి మరొకసారి నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మంచితనం కూడా ఉన్నది. మంచితనం, దేవుడు అందరినీ చూస్తున్నాడు కదా, మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. ఎందుకంటే ఒక దినం లెక్క అడగడానికి మత్తయి సువార్త 12:36-37 ప్రకారం నిన్ను లెక్క అడుగుతాడు.
నువ్వు మంచివాడిగా జీవిస్తున్నావా, చెడ్డవాడిగా జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. మంచితనం అనగా దేవుడు అంటాడు, దేవుడు దయ, మనుషుల దయ నువ్వు పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. సామెతలు 3:3-4 ప్రకారం ఇక్కడ మంచితనం ఉంది. విశ్వాసం అనగా ఈరోజు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి విశ్వాసంతో నువ్వు జీవించాలి. నీ విశ్వాసం ఎదుటివారు కూడా కనుగొనాలి. ఉన్నా లేకపోయినా ఒకే విశ్వాసం అండి. దేవుడి మీద ఆనుకుని ఉంటాడు ఈ వ్యక్తి, ఈమె అని చెప్పే విశ్వాసం. మరి పౌలు గారు అంటున్నారు కదా 2 తిమోతిలో 4:7 నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, ఆ విశ్వాసం, ఆ ధైర్యం నీకుందా? ఉన్నా లేకపోయినా విశ్వాసిగా బ్రతుకుతూ దిగజారిపోకుండా విశ్వాసంలో కొనసాగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. విశ్వాసం సాత్వికం అనగా ఎవరు ఎన్నైనా పట్టించుకోకూడదు. సాత్వికం అనగా దేవుడు దాసురాలిగా మారిపోవాలి. సాత్వికం అంటే ఎవరిని ఇబ్బంది పడే వ్యక్తులుగా ఉండకూడదు. ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను దూషించినా నీలో ఒక సాత్వికం అనేది ఉండాలి. సాత్వికంతో సంతోషంతో జీవించగలుగుతున్నామా? ఉన్నా లేకపోయినా మన కుటుంబంలో, మన ఫ్యామిలీతో ఉమ్మడి కుటుంబంగా ఉంటే వారందరితో కలిసిమెలిసి బ్రతకగలుగుతున్నామా? నేను ఒక చిన్న సాక్ష్యం ఎలాగుంటుందో చెప్తాను. నేను అన్యుడిగా ఉండేటప్పుడు నా ఇష్టసరంగా బ్రతికాను. దేవుణ్ణి నమ్ముకున్నాక మా వాళ్ళందరితో కలాలని అనుకుంటున్నాను. కానీ వారి మనసులు బట్టి, వాళ్ళ హృదయం బట్టి వారు కలవలేకపోతున్నారు నాకు. ఎందుకంటే నేను మంచి మాటలు చెప్తుంటే వారికి అర్థం కావట్లేదు. దేవుడు చిత్త ప్రకారమే నేను వారితో కలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని, నా తల్లిగారికి పుట్టిన వంశంలో ప్రతి కుటుంబంలో, మా పెద్దని కుటుంబం కానీ, కేశని కుటుంబం కానీ, అమ్మజ కుటుంబం కానీ, గోవిందని కుటుంబం కానీ, రామని కుటుంబం కానీ, శ్రీనని కుటుంబం కానీ, నేను అందరితో చక్కగా ఉండాలనుకుంటున్నాను. కానీ వారి ప్రవర్తన వల్ల లేదా నన్ను ఒక క్రైస్తవుడిగా చూసి మతం అనుకొని నన్ను దూరపరుస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇదైతే మతము కాదు, మార్గం. భయంకరమైన కిరాతకుడిగా ఉన్న నా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఆయన ప్రేమ నాలో ఉంది గనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట మార్కు సువార్త 12:31 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. కులమతాలు లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాను. అలాగే నా కుటుంబాన్ని కూడా, నా అన్నదమ్ముల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. కానీ వారు మాత్రం నన్ను దూరపరుస్తున్నారు. ఏదైనా వారు కూడా ఒక దినము తెలుసుకుంటారు దేవుడి ప్రేమని. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడని వారు ఒక దినము తెలుసుకుంటారు. ఇదే బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రికలో 4:7-8 ప్రకారం ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని, ఆ ప్రేమే నా తమ్ముడిలో ఉందని, నా తమ్ముడు చక్కగా మమ్మల్ని ప్రేమిస్తే మేమే దూరపరుస్తున్నాం, వాడిని పట్టించుకోవట్లేదు, ఏ ఫంక్షన్లకి వెళ్ళలేకపోతున్నాం అని వారు తెలుసుకుంటారు. ఒక దినము ఖచ్చితంగా ఏదో అవసరంలో ప్రార్థన చేయమంటారు. ఖచ్చితంగా తమ్ముడు, నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావురా, అందుకే నువ్వు పాపిగా ఉన్న ఒకనొకప్పుడు నీ జీవితాన్ని కడుక్కున్నావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, యథార్థంగా బ్రతుకుతున్నావురా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని ఒక దినం వాళ్ళు పిలుస్తారు. ఆ రోజు నేను సంతోషంగా వారి దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పటికి కూడా వెళ్తున్నాను. అందరినీ కలాలని, అందరితో ఉండాలి. కానీ ఒక్క ఫోన్ ఎవరు నాకు చేయరు. అరే తమ్ముడు బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావా అని ఒక్క ఫోన్ ఎవరు చేయరు. ఇప్పుడిప్పుడే ఒక 2 అన్నదమ్ములు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, ఎప్పుడు వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు. నేనైతే ప్రతిరోజు మా అమ్మగారికి ఫోన్ చేస్తూ ఉంటాను. ఫోన్ చేయకుండా ఫస్ట్ ఫోన్ ఆవిడకి చేయకుండా నేను ఏ పని చేయను. తెల్లవారి దేవుడికి ముందు ప్రార్థన చేసుకున్నాక నా తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని ఆమెతో మాట్లాడి ఆమె దగ్గర 2 ముద్దలు తీసేసుకుంటాను. నేను 2 ముద్దలు ఫోన్లో మా అమ్మగారికి ఇచ్చేస్తాను. ఇది నా జీవితం. సాత్వికం, ప్రతి విషయంలో సాత్వికంగా సాధువుగా మారిపోవాలండి. ఏమైనా చూసామని గొడవ వెళ్ళకూడదు. ఏదైనా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారా పట్టించుకోకూడదు. అది సాత్వికం. అలాగే ఆశా నిగ్రహం. ఒక ఆశ ఉండాలండి మనిషికి. మనిషి పుట్టిక చనిపోతాడు, కానీ ఒక ఆశ అయితే ఉండాలి. ఆశా నిగ్రహం, దేవుని మీద అనుకోవాలి. ఒక దినము నేను దేవుణ్ణి చూస్తాను, నా హృదయం శుద్ధిగా ఉన్నది అని ఒక ఆశ. ఒక దినము నేను దేవుణ్ణి చూస్తానని ఒక ఆశా నిగ్రహంతో మనం బ్రతుకుతున్నామా? బ్యాప్టిషన్ తీసుకున్నాక మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. నాకైతే ఆశ ఉంది, ఒక దినము దేవుణ్ణి చూస్తాను. ఎందుకంటే మత్తయి సువార్త 5:8 ప్రకారం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూసేదారు. ఒకనొకప్పుడు ఈ హృదయంలో పాపం ఉన్నది, కానీ ఇప్పుడు యేసు తప్ప మరి ఇంకోటి ఏం లేదు. ఆశా నిగ్రహం.
అనే మాట మనం చూడగలుగుతాం. ఆశ, దేవునిపై ఆశ ఉంటే చాలు, దేవుడు నీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుల, బ్రదర్ సైలెస్ పలో కనకాపుడు దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబు భయంకరుడు. ఎవరి మాట వినలేదు, కానీ ఈరోజు చిన్న పిల్లడు చెప్పిన ఆ మాట వింటారు. కానీ ఒకటి మాత్రం ఉందండి, దేవుడి బిడ్డల విషయంలో ఎవరైనా తేడాగా ఉంటే వెంటనే నేను వారిని నిలదీస్తాను. ఎలా అంటే, దేవుని వాక్యంతో జాగ్రత్తగా బ్రతకండి, మీరు వెనక్కి పోకండి అని చెప్తాను. అంతేగాని నేను వారికి అయితే తీర్పు తీర్చను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బ్రదర్ సైలెస్ పాల్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చితే వీడియోలన్నీ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దీవించునుగాక.